మరి భగవంతుడు ఇచ్చిన భగవంతుడు సృష్టిని ఎంత చక్కగా అనుభవిస్తున్నామో భగవంతుణ్ణి కూడా చేరుకోవడానికి మనకంత ప్రయత్నం ఉండాలట. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు ఆనందం తన దగ్గర దాచుకుని సుఖాలు సంతోషాలు సృష్టిలో పెట్టాడు. మీరు గమనిస్తే ఇక్కడ సుఖాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, అవన్నీ తాత్కాలికమే. కానీ ఆనందం అన్నది పొందినప్పుడు శాశ్వత ఆనంద స్థితి అది భగవంతుని దగ్గరే ఉంది. మనం అందుకే చూడండి, భూమి మీద ఆనందం వచ్చింది అనుకుంటాం, అది కొన్నాళ్ళు ఉంటుంది, మళ్ళా పోతుంది. ఏదైనా సరే మీరు గమనిస్తే సృష్టిలో మనం పొందే వరకు ఆరాటం పోరాటం, పొందాక మళ్ళా కొన్నాళ్ళు ఉంటుంది, అది సంతోషం వెళ్ళిపోతుంది. కానీ భగవంతుణ్ణి చేరుకునే మార్గంలోనే ఆనందం ఉంది. నిజంగా చేరుకుంటే నువ్వు చేరుకోవాలనే ఆలోచన లేకుండా, ఆ ప్రయత్నమే లేకుండా శాశ్వత ఆనంద స్థితి మనకి దొరకదు. అయితే ఇక్కడ ఇది ఆనందం అనేది, అది శాశ్వత ఆనందం అనేది ఈ ధ్యాన మార్గంలోనే దొరుకుతుందని అందరికీ తెలియబడదండి. ప్రకృతి తెలియనివ్వదు. నిజం చెప్పాలంటే అర్హత ఉన్నవాడికే ధ్యాన మార్గంలోకి రాగలడు, కానీ అర్హత లేకపోతే రాలేరండి. పూజలు అందరూ చేస్తారు, తీర్థయాత్రలు అందరూ తిరుగుతారు, వ్రతాలు నోములు అందరూ చేస్తారు, ధ్యానం అందరూ చేయరు. మీరు గమనిస్తే చేయలేరు. వాళ్ళకి అర్హత లేదే నేచర్ చెయ్యనివ్వదు కూడా. ఏదో ఆవేశంగా వస్తారు, కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ వెంటనే ఏంటో ధ్యానంలో ఏమీ కనిపించలేదు, ఏం మార్పు లేదు. దాని మీద అశ్రద్ధ. అంటే వీడికి ఎందుకు అశ్రద్ధ వచ్చింది? ఇంకా భగవంతుణ్ణి చేరుకునే అర్హత వీడికి రాలేదు. అర్హత ఉంటే ధ్యానం చాలా బాగా నచ్చుతుంది. ధ్యానం కోసం పరుగులు పెడుతూనే ఉంటారు. ఒక్క టైం చూసినా వాళ్ళు ధ్యానం చేయడం కాదు, అందరినీ ధ్యానులుగా మార్చేయాలని ఆరాటంలో నుంచి వచ్చేస్తారు. ఎందుకు అంటే మనకి లోనున్న ఆనందం, ఆత్మానందం. మీరు చూడండి, ప్రాపంచిక జీవితంలో ఓ సంతోషకరమైన వార్త వచ్చింది అనుకోండి, మీ అబ్బాయికే ఫస్ట్ క్లాస్ వచ్చింది, చుట్టాలకి బంధువులకి మా అబ్బాయి పాస్ అయ్యాడు, ర్యాంక్ వచ్చింది అని చెప్పుకుంటాం. ఇది సంతోషకరమైన వార్త. అదే మీ అబ్బాయి ఫెయిల్ అయితే ఫోన్ చేసి చాడతారా? చెప్పండి, చెప్పం. ఏదో ఆత్మీయులు కనబడినప్పుడు ఏదో నేను పాస్ అవుతాడు అనుకున్నాను, ఫెయిల్ అయింది అంతే చెప్తాం. కానీ వాళ్ళు అడగకపోయినా ర్యాంక్ వచ్చి సీట్ వచ్చి పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్ లో ఉంటుంది చెప్తాం. అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఆనందం వచ్చింది అనుకోండి, అందరికి చెప్పియాలని తపన మనలో ఉంటుంది. అందుకే ఆనందం అనేది పంచుతాము, దుఃఖం అనేది మనలో. ఇప్పుడు ప్రపంచం అంతా దుఃఖంలోనే ఉంది. ఆనందంగా ఉన్నారని నటిస్తున్నారు, కానీ అందరి దగ్గర శాశ్వతమైన ఆనందం లేదు.